ఇక్కడ మా బైక్ మిర్రర్ ఇరిగిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా మిర్రర్. సో, అది ఇరిగిపోయింది. అది ఎందుకు ఇరిగిపోయింది, ఎట్లా ఇరిగిపోయింది అని నేను కమింగ్ అప్‌లో చెప్తాను. చలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ కపుల్ గోల్స్. ఈరోజు మన డెస్టినేషన్ వచ్చి ఢిల్లీ. సో, చలో వెళ్ళిపోదాం ఢిల్లీకి. మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట ఢిల్లీకి. సో, ఇక్కడ నుంచి మాకు 350 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ చూస్తున్నాం మాకు ఏమన్నా టిఫిన్ దొరుకుతుందా అని చెప్పి. ఇక్కడ అస్సలు అంటే అస్సలు టిఫిన్స్ అయితే దొరకట్లేదు. ఓన్లీ స్వీట్ షాప్స్ ఒక్కటి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మందు షాపులు మాత్రం 5కి 6కి అంతా ఓపెన్ ఉందన్నమాట ఇక్కడ. సో, మేమైతే ఇంకా హైవే ఎక్కేసాము. ఇంకా ఫైనల్లీ మేము ధాబాలోనే తినాలనుకుంటా. ఎందుకంటే ఇక్కడ మనకి షాప్స్‌లో అయితే దొరకదు. అంటే విలేజెస్‌లో ఇక్కడ కింద విలేజెస్‌లో అయితే మనకి ఫుడ్ అయితే దొరకదు. సో, మేమైతే ధాబాలో తిందామని డిసైడ్ అయిపోయాము. ఫైనల్లీ మాకు ఒక ధాబా అయితే కనిపించింది. ఇక్కడ ఫుడ్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. చాలా బాగుంది. మీరు ఈ రూట్‌లో వెళ్తే మాత్రం మీరు కంపల్సరీ ధాబాలో తినండి. వాష్‌రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా క్లీన్‌గా ఉన్నాయన్నమాట. సో, మేమైతే ఇక్కడ బఠానీ రైస్ తీసుకున్నాము. ఇంకొకటి వచ్చి బాగా రైస్ కూడా తీసుకున్నాము. సో, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడొచ్చి మా బైక్ పడిపోయిందనమాట. సో, వేరే వాళ్ళొచ్చి కార్‌తో గుద్దేశారు. గుద్దితే అది ఇట్లా పడిపోయింది. సో, కింద చూడండి మొత్తం బ్యాగ్స్ అంతా పడిపోయాయి. ఇది ఇరిగిపోయిందనమాట. మిర్రర్ ఉంది కదా! ఈ మిర్రర్ ఇరిగిపోయింది. పెట్రోల్ అయితే దబ అని లీక్ అయిపోయింది. ఎందుకంటే ఇందాకే మేము ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నాము. సో, అది లీక్ అయిపోయిందనమాట. సో, మేము ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇంకా ఢిల్లీకి అయితే వెళ్తున్నాము. ఢిల్లీలో అయితే మీకు చాలా చెప్పాలి. కొరియర్స్ ఇవన్నీ మేము బండి కొరియర్ చేయడానికి వెళ్తున్నాము. అస్సలు ఢిల్లీ నుంచి కానీ మనం ట్రైన్‌లో మన బండిని ట్రాన్స్‌పోర్ట్ చేస్తే దానంత బుద్ధి తక్కువ పని ఇంకేది ఉండదు. సో, అది ఏంటి, ఏమి అనేది నేను కమింగ్ అప్‌లో చెప్తాను. అంటే వీడియో కంటిన్యూషన్‌లో చెప్తూ పోతూ ఉంటాను. బండి ట్రాన్స్‌పోర్ట్ ఎక్కడానికి ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే అంత ఇరిటేషన్ వచ్చింది. సో, ఇక్కడ రోడ్స్ అయితే బాగానే ఉంటాయి. సో, మనం వెళ్తూ ఉంటే చాలా బాగానే ఉంటాయి. కొన్ని చోట్లయితే ఇట్లా గతుకులు ఉంటాయన్నమాట. అంతే మనకేమి పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు. మనం ఒక్కసారి కానీ లదాఖ్ ఇవన్నీ రోడ్స్ చూసిన తర్వాత మనకి ఏ రోడ్ అయినా సాఫీగా అనిపించిద్ది. మనం కొద్దిసేపట్లో అయితే ఢిల్లీ రీచ్ అయిపోతాము. ఢిల్లీ రీచ్ అయిపోయిన తర్వాత మనమైతే ఫస్ట్ పెట్రోల్ ఎంచుకోవాలి. ఎందుకంటే ఇందాక ఫస్ట్ పెట్రోల్ అయితే మొత్తం ఒలిగిపోయింది కదా! ఆ బండి పడినప్పుడు మొత్తం ఒలిగిపోయింది. సో, అందుకనేసి మనం పెట్రోల్ అయితే ఎంచుకోవాలి. ఇక్కడ ఎండ అయితే మామూలుగా లేదు. అస్సలంటే అస్సలు. చాలా అంటే చాలా ఎండ ఉంది. మేము మార్నింగే బయలుదేరినాం. ఎర్లీ మార్నింగే. కానీ ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. ఇక్కడ ఒక మెకానిక్ షాప్. ఇక్కడ జస్ట్ వాటర్ తాగుదామని మేము అక్కడ ఆగాము. పెట్రోల్ షాపు. ఇది ఒక మెయిన్ థింగ్. ఇదైతే మీరు అస్సలు స్కిప్ చేయకండి. ఇక్కడ ఏమంటే పెట్రోల్ బంక్స్‌లో అస్సలు బాటిల్‌లో అయితే పెట్రోల్ అస్సలు తీసుకోకండి. ఇవ్వరు. ఎంతైనా రిక్వెస్ట్ చేయండి. ఇయ్యరు. సో, మీరైతే మీ బండిలోనే పెట్రోల్ పోయించుకోవాలి. మేమైతే చాలాసేపు రిక్వెస్ట్ చేసాం. అంటే ఉంటుంది కదా! మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత అవుతుందేమో తెలియదు కాబట్టి మేము పెట్రోల్ వేయించుకుందాం అనుకున్నాము. బట్ ఇక్కడైతే అస్సలంటే అస్సలు ఒప్పుకోలేదు. మేము మేనేజర్‌తో కూడా మాట్లాడి రిక్వెస్ట్ చేసాము. కానీ మేము ఆధార్ కార్డు, పాన్ ఇవన్నీ చూపిస్తామన్నాము. వాళ్ళు మీ కార్డ్స్‌తో మేమేం చేసుకుంటాము, మేము అసలంతా ఇక్కడ అలో లేదు. బాటిల్‌లో అయితే వేయించుకోవడానికి అలో లేదు. సో, మేమైతే ఇయ్యమంటే ఇయ్యమన్నారు. సో, మేము కూడా ఇంకేం చేసేది లేకుండా బండిలోనే పోయించుకున్నాము. బండిలో పెట్రోల్ మొత్తం ఒక 1 లీటర్ దాకా వేయించుకొని ఇంక స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఎక్స్ట్రా పోయించినామంటే మనకి ఎట్లా ఇయ్యరు. ఢిల్లీలో కానీ ఎక్కడైనా కానీ పెట్రోల్ బంక్స్‌లో అది ఎక్కనివ్వరు కాబట్టి. సో, మేమైతే ఇంకా సరే ఒక 100 రూపీస్ దాకా పోయించుకుందాం అని చెప్పి పోయించుకొని ఇంక స్టార్ట్ అయిపోయాము. మనమైతే ఢిల్లీలో మెయిన్ సిటీకి రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడైతే ట్రాఫిక్ అయితే ఉంది. ఘోరం అంటే ఘోరం ఉంది. మేము అక్కడి నుంచి రావడం అంతా ఒకటంటే ఇక్కడ ఒక్క ప్లేస్‌లోనే మాకు నియర్లీ ఒక 30 టు 1 అవర్ పడుతుంది. 30-50 మినిట్స్, 1 అవర్ పైనే పడుతుందనమాట. కొంచెం డిస్టెన్స్ రీచ్ అవ్వడానికి. మాకు ఆల్మోస్ట్ సిటీలోనే 2 అవర్స్ పైన పట్టింది. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. చూస్తున్నారు కదా!
ట్రాఫిక్ ఉందనమాట. అంటే చాలా మోసాలు కూడా జరుగుతాయి. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఇక్కడ మేము హోటల్స్ చూసుకోవడానికి కూడా వెళ్తుంటే, అంటే రైల్వే స్టేషన్కి నియర్ బై హోటల్స్ చూసుకోవాలని చెప్పి చూస్తుంటే కూడా చాలామంది పిలుస్తారనమాట. మేము చూపిస్తాము, 500 రూపీస్ ఇవ్వండి, 200 రూపీస్ ఇవ్వండి అని. వాళ్ళైనా నార్మల్ హోటల్సే చూపిస్తారు. మీరైతే ఇంకొకటి చెప్తున్నాను, మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, ముద్దిన్లో రైల్వే స్టేషన్లో ఎక్కేటట్లయితే మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఒక 2 to 3 కిలోమీటర్స్ దూరంలో బ్యాక్ సైడ్లో హోటల్స్ చాలా ఉంటాయి. 600 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరైతే అక్కడ ప్రిఫర్ చేయండి, బాగానే ఉంటాయి. అది నియర్ బై అనమాట, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది బ్యాక్ సైడ్. సో మీరు అక్కడ నార్మల్ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే కూడా మీకు చెప్తారు. మీరైతే ఏ హోటల్స్లో కానీ ఆటో వాళ్ళని అస్సలు అడగండి, ఎందుకంటే వాళ్ళు అస్సలు గైడ్ చేయరు. ఎందుకంటే వేరే వాళ్ళకి డీలింగ్స్ ఉంటాయన్నమాట. ఒక హోటల్ నుంచి తీసుకెళ్తే వాళ్ళకి అక్కడి నుంచి 100 రూపీస్ ఇస్తారు, మనమైతే 200 ఇవ్వాలి. సో వాళ్ళకి ఒక్కటి చూపించిన దానికి 300 దాకా 400 దాకా లాభం ఉంటుంది. సో మీరు అదైతే ప్రిఫర్ చేయకండి. ఇప్పుడైతే మనం వచ్చేసాము ఇక్కడ బైక్ పార్సల్ చేయించాము. సో మేమైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము. సో మీరైతే అస్సలు ఇక్కడ నుంచి అయితే మీరు అస్సలు ప్రిఫర్ చేయకండి ఢిల్లీలో. ఎందుకంటే మనం ఒక బైక్ పార్సల్ చేయాలంటే కంపల్సరీ బైక్తో పాటు మన టికెట్ ఉండాలన్నమాట. టికెట్ ఉంటేనే బైక్ని పార్సల్ చేస్తారు. అది కూడా కానీ మన ప్లేస్ నుంచి, ఇప్పుడు ఢిల్లీ అనుకోండి ఎగ్జాంపుల్, ఢిల్లీ నుంచి హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఎక్కడైతే దిగుతామో సేమ్ అదే లొకేషన్కి ఉంటేనే తీసుకుంటారు. ఇంకొకటి 10 minutes స్టాప్ ఉండాలన్నమాట, లేదంటే అస్సలు అలో చేయరనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనము సపరేట్ టికెట్స్ తీసుకోవాలంటారు, తత్కాల్లో తీసుకోవాలంటారు. కానీ మనం అడిగితే మనకు అస్సలు తత్కాల్లో ఇయ్యారనమాట. ఇక్కడ ఒకటి మీకు క్యాబిన్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళి మేము చాలా రిక్వెస్ట్ చేసాము. యాక్చువల్లీ మా దగ్గర అయితే టికెట్ ఉంది. అదేంటంటే ఇక్కడ ఢిల్లీ నుంచి సేమ్ హైదరాబాదే మహబూబ్ నగర్కి ఉంది. మేము దిగాల్సింది వచ్చి కాచిగూడ. సో కాచిగూడ దాటిన తర్వాతే అనమాట మహబూబ్ నగర్. సో మేమైతే దాని తర్వాత తీసుకున్న వాళ్ళు ఏం చేశారంటే అస్సలు ఆపట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఎగ్జాక్ట్ మనం ఎక్కడైతే దిగుతామో అక్కడే తీసుకోవాలన్నారు. మేము ఇక్కడికి వెళ్ళి క్యాబిన్కి వెళ్ళి చాలా రిక్వెస్ట్ చేసాము, అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఇంకొకటి ఏమంటే వీళ్ళు డైరెక్ట్ ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ వాళ్ళకి లింకప్ చేస్తారనమాట. వీళ్ళంతా ప్రైవేట్. యాక్చువల్లీ మేము మహబూబ్ నగర్ ఎందుకు తీసుకున్నాం టికెట్ అంటే, కాచిగూడనే తీసుకోవాల్సింది. మహబూబ్ నగర్ ఎందుకు తీసుకున్నామంటే కన్ఫర్మ్ టికెట్ అడుగుతుంది కదా, IXIGO ఇట్లా యాప్స్ ఉంటాయి, దాంతో చెప్తారనమాట మీరు ఇక్కడికి తీసుకుంటే మీకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పి. మాకు యాక్చువల్లీ RAC వచ్చింది. సో మేము కన్ఫర్మ్ అవుతుంది కదా అని చెప్పేసి అక్కడికి తీసుకున్నాము. కానీ మేము ఇంత ఫేస్ చేస్తామని మాత్రం అసలు కళ్ళ కూడా అనుకోలేదు. మాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, చాలా టైం పట్టింది. ఇక్కడైతే 6000 అట్లా ఛార్జ్ చేస్తారనమాట, కొంతమంది 5000 చెప్తారు. ఇక్కడ కూడా సేమ్ బార్గెనింగ్ ప్రాసెస్. ఇక్కడ చాలా ఏజెంట్స్ ఉంటారనమాట, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఉంటారు. ఇక్కడ ఆల్మోస్ట్ 5 to 6 members ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఏజెంట్సే. సో వాళ్ళందరూ డీలింగ్స్ ఉంటాయి అనమాట. డైరెక్ట్ వాళ్ళే చెప్తున్నారు, మేము వాళ్ళకి 500 ఇవ్వాలని. ఇట్లా టెంట్స్ ఉన్నాయి కదా, ఇట్లా టెంట్స్ వేసుకొని 4 to 5 members దాకా ఉంటారనమాట. మీరైతే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఢిల్లీ నుంచి అయితే మీ బైక్ని ట్రాన్స్పోర్ట్ చెయ్యకండి. ఆగ్రా ఉంటుంది, ఆగ్రా నుంచి చేసుకోండి. ఇంకా మీరు ఒక తాజ్మహల్ అవి కూడా కవర్ చేయొచ్చు. మేమైతే మళ్ళీ టికెట్ తీసుకొని మళ్ళీ చేసాం, అన్నీ వాళ్ళే చేశారు. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.